తిరుమలలో శాంతి హోమం పంచద్రవ్య సంప్రోక్షణ కొనసాగుతోంది. యాగం కోసం 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. యాగంలో 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డూ ప్రసాదాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింప చేసేందుకు యాగం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు ఆముక్తంగా నిర్వహించారు. అయితే శ్రీవారి నైవేద్యంలో కల్తీ పదార్థాలు గుర్తించిన నేపథ్యంలో పరిహారంగా హోమం నిర్వహించాలని ఆగమ సలహా మండలి నిర్ణయించింది. తిరుమలలో శాంతి హోమం పంచద్రవ్య సంప్రోక్షణ కొనసాగుతోంది. యాగం కోసం 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. యాగంలో 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డూ ప్రసాదాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు యాగం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు ఆముక్తంగా నిర్వహించారు. అయితే శ్రీవారి నైవేద్యంలో కల్తీ పదార్థాలు గుర్తించిన నేపథ్యంలో పరిహారంగా హోమం నిర్వహించాలని ఆగమ సలహా మండలి నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి గోపినాథ్ లైవ్ ద్వారా వివరిస్తారు. గోపినాథ్, చెప్పండి, తిరుమలలో సాగుతున్న శాంతి హోమం అలాగే యాగానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చెప్తున్నా మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం కూడా నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే స్వామివారికి సంబంధించినటువంటి ఆలయంలో లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కావచ్చు, లేదంటే నైవేద్యానికి సంబంధించి స్వామివారికి పెట్టేటటువంటి ప్రసాదాలు అనిమల్స్ ఫ్యాట్ కలిసిన నేపథ్యంలో దీనిపైన ఇప్పటికీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. మనం ప్రధానంగా చూస్తే రాత్రి టీటీడీ ఈవో కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇవాళ శాంతి హోమం నిర్వహించడానికి కూడా అంటే అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ఇవాళ ఉదయం తెల్లవారుతో 6 గంటల నుంచి కూడా ప్రారంభం అవడం జరిగింది. ఒకసారి మనం చూస్తున్నట్లయితే కానీ ఇదే స్వామివారికి సంబంధించినటువంటి శ్రీవారి ప్రధాన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడే ప్రతిరోజు శ్రీవారి దర్శనం కోసం కూడా వేలాది మంది, దాదాపుగా 70 నుంచి 80 వేల మంది శ్రీవారి దర్శనం కోసం వెళ్తూ ఉంటారు. అయితే భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని గతంలో ఎన్నో రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అనిమల్స్ ఫ్యాట్స్ కలిసినటువంటి పదార్థాలు ఆలయం లోపలికి రావడం, దాని తర్వాత లడ్డూ ప్రసాదాల్లో నాణ్యత తగ్గడం, ఆ ప్రసాదాలకు అలాంటి నెయ్యినే వాడడం, అది కాకుండా మూలమూర్తిగా ఉన్నటువంటి శ్రీవారికి పెట్టేటటువంటి నైవేద్యంలో కూడా ఆ నెయ్యికి సంబంధించినటువంటి కలుషితమైన నెయ్యినే ఆయన కూడా పెట్టడం కారణంగా దీన్ని చాలా అంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందువల్లనే టీటీడీ కూడా నిన్న నిర్ణయం తీసుకుని ఇవాళ ఆగమ సలహాదారులు, ఆగమ మండలి సభ్యులతో సమావేశమయ్యి ఇవాళ తెల్లవారుతో 6 గంటల నుంచి కూడా 10 గంటల వరకు ఈ హోమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి హోమం జరుగుతుంది. అంటే భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా మనం చూడొచ్చు. శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం ఇది. ఇక్కడే
ఆ స్వామివారికి సంబంధించినటువంటి ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు లోపలికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ మహద్వారం గుండానే విఐపీలు కావచ్చు, లేదంటే అందరూ కూడా లోపలికి వెళ్లి శ్రీవారిని దర్శిస్తారు. అయితే శ్రీవారి ఆలయంలోని ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది కాబట్టి ఆ అనిమల్స్ ఫ్యాట్ కలిసినటువంటి పదార్థాల్లో లడ్డు ప్రసాదాలు అవడం, దాంట్లో తయారవడం, దాని తర్వాత శ్రీవారికి పెట్టేటటువంటి నైవేద్యాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆ అనిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యినే వాడిన నేపథ్యంలో ప్రాయశ్చితంగా ఈ శాంతి హోమాన్ని నిర్వహించాలంటూ కూడా టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే భక్తులకి సంబంధించి కావచ్చు, ఎంతో మంది భక్తులు వస్తారు కాబట్టి టీటీడీ అధికారులు కానీ, లేదంటే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కానీ వీళ్ళకి ఎవరికి కూడా అంటే వాళ్ళకి తెలుసో తెలియక ఏదైనా సరే ఆలయం లోపల ఏదైనా పొరపాట్లు జరిగితే ప్రతి సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అయితే ఆగస్టు నెలలో 15వ తారీఖు నుంచి కూడా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నో రకాల హోమాలు చేస్తారు. అంటే జరిగినటువంటి తప్పులు ఏదైనా జరుగుంటే అవన్నీ కూడా అప్పట్లో ఆ పవిత్రోత్సవాలతో ఎండ్ అవుతాయి. కానీ దాని తర్వాత కూడా ఈ నెయ్యి అనేది కొనసాగించారు కాబట్టి ఈ శాంతి హోమాన్ని కానీ నిర్వహిస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని అర్చకులు, శ్రీవారాలయం అర్చకులతో పాటు ఆగమ సలహా మండలి చెప్పినటువంటి సూచనల మేరకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ శాంతి హోమాన్ని అంటే టీటీడీ ఆలయంతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి కలుషితమైనటువంటి పదార్థాలతో నెయ్యి తయారైంది అనే దానిపైన పూర్తి స్థాయి విచారణ జరుపుతామని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే టీటీడీలో ప్రక్షాళనతో పాటు టీటీడీలో స్వామి కైంకర్యాల్లో మార్పులు తీసుకొస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుని కైంకర్యాల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు నిన్న ముఖ్యమంత్రితో జరిగినటువంటి సమావేశాలు రామలారావు గారు కావచ్చు, లేదంటే అర్చకులు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద మరో గంటన్నర పాటు కూడా ఈ శాంతి హోమానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. 10 గంటల తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 11 గంటల తర్వాత ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ గోపీనాథ్. ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమం జరుగుతుంది. ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది 10 గంటలకు ముగుస్తుంది. 10 గంటలకల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమం జరుగుతుంది. ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది 10 గంటలకు ముగుస్తుంది. 10 గంటలకల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన
శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమము జరుగుతుంది. ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది 10 గంటలకు ముగుస్తుంది. 10 గంటలకల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది.